హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ కాల్ చేసి మరీ విశేషంగా తెలుస్తుంది. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎలాంటి పథకాలైతే అమలు చేశారో, ఎలాంటి సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టారో దాదాపుగా అవే పథకాలని కూడా విజయ్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ సంక్షేమ పథకాల దగ్గర నుంచి సంక్షేమ పథకాలు ఫాలో అవడం దగ్గర నుంచి విజయ్కి జగన్ ఫోన్ చేయటం దగ్గర నుంచి గతంలో విజయ్ జగన్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేయటం, వీటన్నిటిని ఏ కోణంలో చూడొచ్చు? అసలు జగన్ కి విజయ్ కొన్న ర్యాపో ఏంటి? ఇలాంటి అంశాన్ని కూడా మనతో మాట్లాడడానికి ధీరజ్ పోలా గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సాయి గారు. ముందుగా మనం దీన్ని మాట్లాడే ముందు నేను ఒకటి చెప్పి మళ్ళా ఈ పాయింట్‌కొద్దాం అనుకున్నాను. లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నప్పటికి, ఈ రోజుటికి అంటే ఒక దగ్గర దగ్గర ఒక 2, 3 వారాలయింటుంది. ఏప్రిల్‌లో మాట్లాడుకున్నట్లున్నాం మనము. అప్పటికి, ఇప్పటికి మన రాష్ట్రం చేసిన అప్పు 9,000,00,00,000. ఏప్రిల్ 7 తేదీ 4,400,00,00,000. ఏప్రిల్ 22వ తేదీ 4,600,00,00,000. సుమారుగా 9,000,00,00,000 అప్పు చేశాము. దీంతో కలుపుకుంటే మన టోటల్ అప్పు ఇప్పటి వరకు 3,54,000,00,000 ఈ ప్రభుత్వం ఈ 23 నెలల్లో చేసిన అప్పు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఘంటాపథంగా మనం ప్రతిసారి మాట్లాడుకుంటే కానీ జనానికి అర్థం కాదు. సగటు సిటిజన్ మీద ఎంత భారం మోపబడుతుందనేది తెలియడానికి ఇది చెప్పడం జరిగింది. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్. మీరడిగినట్టు విజయం అనేది ఒక సంచలనం. అది ఎవరు ఊహించింది గాదు. ప్రతి ఒక్కరు ఏదో రకంగా కొన్ని సీట్లయితే సంపాదించగలుగుతాడని అనుకున్నారు కానీ, ఇంత సంచలనమైన విజయం వస్తుందని ఎవరు అనుకోలేదు. దాన్ని మీరడిగినట్లు మనకి, వాళ్ళకి లింక్ చేసుకునే ముందు, అసలు దీనికి కారణం ఏందనేది మనము విశ్లేషించాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరికీ, జగన్ గారికి, ఈయనకి కంపేర్ చేసి చూస్తే, ఇద్దరు ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ మీద పోరాడారు. అప్పుడు కాంగ్రెస్‌తోనూ, తెలుగుదేశం పార్టీతోనూ ఒక ఎంతో ఎస్టాబ్లిష్ అయిన పార్టీలు 2 ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పార్టీలని ఢీకొనే ధైర్యముతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. ఇప్పుడు చూస్తే అదే విధంగా విజయ్ గూడా డీఎంకేతో గాని, అన్నా డీఎంకేతో గాని 2 పార్టీలు ఎస్టాబ్లిష్డ్ ద్రవిడియన్ పార్టీస్. 60 ఏళ్ల డ్యూయోపోలీ అంటే వాళ్ళిద్దరే శాసిచ్చే అలాంటి దాన్ని ఢీకొనడం అనేది అసాధారణమైన ఫలితంగానే చెప్పుకోవచ్చు. రెండోది ధైర్యం. సాహసే ధైర్యమే లక్ష్యం. ఒంటరిగా పోరాట చేయడం. అటు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏ పొత్తు అనేది లేకుండా తను ఒంటరిగానే పోరాటం చేశారు. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ చూస్తే విజయ్ గారు కూడా అంతే. తాను ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జగన్ గారి లాగానే ధైర్యంగా ఒకటే ముందుకెళ్ళి పోరాడారు. దాన్ని ప్రజలు దీవిచ్చారనే మనం అనుకోవాలి. 109 మెజారిటీ రాలేదు. కొద్దిగా 10 సీట్లు మెజారిటీకి అంచు దూరంలో ఆగిపోయినప్పటికీ బ్రహ్మాండమైన విజయమే సాధిచ్చాడు. మూడోది ఆయన విజయ్ గారిది నేను మొన్న ఈ మధ్య ఒక వ్యాసం కూడా రాశాను. దాన్ని చూస్తా ఉంటే నాకు అర్థమైందేందంటే, ఆయన ఈ కులాలు, మతాలు ఇవి పక్కన పెట్టి వుమెను, యూతు, వెల్ఫేరు, గవర్నెన్సు వీటి గురించే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడ గాని ఈ రిలిజియన్ గురించి మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు చూస్తే ఆయనకి అన్ని రకాల నుంచి అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఆయనకి ప్రజాదరణ దొరికిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన 8 అన్‌రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఎస్సీస్‌ని నిలబెట్టి గెలిపిచ్చాడు. నలుగురు గెలిచారు దాంట్లో. అంటే ఇది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఎస్సీస్, బ్యాక్వర్డ్ అందరూ కలిసి ఆయనకు సహకరించారనే మనం అర్థం చేసుకోవాలి. ఈ తరుణంలో ఆయన ఇన్‌స్పిరేషను నేను చూస్తా ఉంటే, ఈ మేనిఫెస్టో పరంగా చూసుకుంటా వస్తే ఆయన దాదాపు ఒక 3 మెయిన్ స్కీమ్‌లయితే చెప్పగలాలి. అమ్మఒడి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే స్కూలుకి పంపించే ప్రతి తల్లికి రూ. 15,000 అమ్మఒడి ఇస్తానన్నాడు. ఎగ్జాక్ట్ సేమ్ అమౌంట్‌నే సేమ్ అమ్మఒడి స్కీమ్ లాగానే అక్కడ గూడా విజయ్ గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రెండోది విలేజ్ వాలంటీర్ సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అత్యుత్తమైన గవర్నెన్స్ మోడల్. గ్రామ సెక్రటరీలైతేమి, ఈ విలేజ్ వాలంటీర్‌లేమి.
ఇదే పథకాన్ని వాళ్ళు మరో పేరు పెట్టి సీఎం పీపుల్ సర్వీస్ అసోసియేట్ అని ఒక వాలంటీర్ లాగానే 5,00,000 మంది యువకులకు ఉద్యోగం కల్పిస్తూ ఒక్కొక్కరికి 18,000 సాలరీ ఇస్తానని చెప్పి ఆయన స్కీమ్ పెట్టాడు. మూడోది ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ రైతులకు ఇచ్చాడో అదే విధంగా అది కూడా మేము ఇస్తామని చెప్పి ఆయన దాంట్లో ఉంది. నాలుగోది చేనేత రైతులు. చేనేత రైతులకి ఏ విధంగా అయితే తోడ్పడతామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తామని ఆయన కూడా విజయ్ గారు కూడా చెప్పారు. ఇవి మెయిన్‌గా మనం చూడాల్సిన స్కీమ్స్. దీంతో పాటు ఆయన ఇంకా రూ. 4,000 అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇస్తానని, రూ. 2,500 ప్రతి తల్లికి ఇస్తానని, మిగతా స్కీమ్‌లెన్నో ఉండాయి. కానీ ముఖ్యంగా ఈ స్కీములు చూస్తే ఆయన దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు నడిచిన అడుగులే ఏశాడని అనిపిస్తుంది. ఓకే. హ్మ్. ఖచ్చితంగా ఆయనకి మంచి ఆదరణ కూడా లభించింది. మనం ఏం మిగతా రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకొని వాలంటీర్ సిస్టము, ఈ విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అన్నీ పెడుతుంటే, మనం ఏం చేసాం ఇక్కడ బాగా జరిగేదాన్ని వచ్చి తీసేసాం. హ్మ్. ఒక అవును. ఆదర్శంగా అందరూ మనల్ని ఆదర్శంగా తీసుకొని భావిస్తా ఉంటే, మనం మటుకు ఏం నేర్చుకోలేదు. ఇప్పుడేం హ్మ్. చేసాం, ఆ సెక్రటేరియట్‌లు ఈయన 15,000 గ్రామ్ సెక్రటేరియట్‌లు కట్టాడు. దాన్ని వీళ్ళొచ్చి ఏం చెప్తున్నారు, దాన్ని పేరు మార్చి, ఇప్పుడు మొన్నేదో మళ్ళా స్వర్ణ వార్డు, స్వర్ణ విజన్ యూనిట్టు రకరకాల పేర్లు చెప్తున్నారు. ఏవి చెప్పినా గాని అది విజన్ జగన్మోహన్ రెడ్డి గారిదే. హ్మ్. వాలంటీర్‌నయితే తీయగలిగారు గానీ సెక్రటేరియట్‌ని తీయలేదు గదా! అవును. దాంట్లో ఇంతమందికి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్‌ని ఇస్తుంది గాబట్టే, అది ఒక గొప్ప గవర్నెన్స్ మార్వెల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొనొచ్చింది.